మావోయిస్టు నేత మచ్చ సోమయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ కారే తెలిపారు. భూపాలపల్లి మండలం పంబపూర్ గ్రామానికి చెందిన మచ్చ సోమయ్య గత 32 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నాడని, ఇప్పుడు అతడి వయసు 62 సంవత్సరాలు ఉంటుందని, ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యుల పిలుపు మేరకు లొంగిపోయాడన్నారు. పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నాడని, మచ్చ సోమయ్యపై 8 లక్షల రివార్డు ఉందని మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపారు. మావోయిస్టుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్ డీసీఎస్ అండ్ ఇన్ఛార్జ్ వ్యవసాయ విభాగం సౌత్ బస్తర్ డీవీసీ డీకేఎస్జెడ్సీ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతూ భూపాలపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు నేత సోమయ్యకు పునరావాసం కింద చెక్కు అందించినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ కారే వెల్లడించారు. తర్వాత సెకండ్ సింగారం పండిపాములు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2002 అయింది. దాంట్లో ఒక కూడా క్యాజువాలిటీ జరగలేదు. తర్వాత దులేడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2008 కూడా అయింది. పాలగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2024 రీసెంట్ గా పాలగూడెంలో కూడా జరిగింది 2024 లాస్ట్ ఇయర్ లో. దాంట్లో కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు. సో ఈ 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు. ఇప్పుడు ఈ బేసికలీ ఈ యూజీ కార్డర్ ఎందుకు సరెండర్ అయ్యారు, అతను ఎందుకు సరెండర్ అయింది, తర్వాత రిమైనింగ్ కూడా చాలా మీకు తెలుసు. చాలా నక్సలిజం కూడా ఇప్పుడు సైడ్ లైన్ అవుతుంది అండ్ దే ఆర్ సరెండరింగ్. రీజన్ అంటే చాలా మంది ఇప్పుడు నక్సల్ రిక్రూట్మెంట్ మేము చూస్తే అది 80s 90s లో జరిగింది. ఆ 95 తర్వాత హార్డ్లీ దేర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ నక్సల్ పార్టిసిపేషన్. రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. సో అందరికి ఇది ఏజ్ కూడా ఆల్మోస్ట్ 60+ అవుతుంది. సో దాంట్లో అక్కడ ఛత్తీస్గఢ్ లో ఎక్కడైనా ఉన్నారు ఫారెస్ట్ లో, అక్కడ మంచి మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు. ప్రాపర్ గా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతుంది. బీపీ, డయాబెటీస్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ కి అది కూడా చాలా ఇష్యూ జరుగుతుంది. ఆ కోసం ఒక మెడికల్ ఫెసిలిటీస్ అవకాశం లేకపోతే దే ఆర్ సరెండరింగ్. సెకండ్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే ఛత్తీస్గఢ్ ప్లస్ తెలంగాణ స్టేట్ నుంచి చాలా కంటిన్యూస్ గా పోలీస్ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాము. దాంట్లో దే ఆర్ సైడ్ లైనింగ్ కంటిన్యూస్లీ. సో మీకు కూడా తెలుసు ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరంలో తెలంగాణ స్టేట్ లో కూడా 3-4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా అయింది. కంటిన్యూస్ గా రెగ్యులర్ బేసిస్ లో ఛత్తీస్గఢ్ లో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. సో ఆ కోసం ఏదైనా ఏరియా ఉంటుంది, ఆ ఏరియా కూడా చాలా రెడ్యూస్ అవుతుంది. అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఏదైనా ఈ ఫిలాసఫీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇది స్టార్టెడ్ నక్సల్ స్టార్ట్ చేశారు. ఒక పర్పస్ చూసుకుని, ఒక అజెండా తీసుకొని అది స్టార్ట్ చేశారు. మాత్రమే ఇప్పుడు ఆ అజెండా మొత్తం పోయారు. ఇప్పుడు హార్డ్లీ ఎనీ కైండ్ ఆఫ్ పర్పస్. సో ఇప్పుడు నక్సల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, దే ఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ టు మెయింటైన్ దేర్ గ్రిప్, బట్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఆదివాసీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ చిన్న చిన్న లేబర్స్ ఉన్నారు, వారి కోసం ఏదైనా పని చేయట్లేదు. సో ఆ కోసం ఇది చాలా మంది నక్సలైట్స్ ఇప్పుడు సరెండర్ చేస్తున్నారు. ఈ సమయం గురించి, సరెండర్ గురించి ఇప్పుడు కూడా నక్సల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నేను అందరికి ఆహ్వానం చేస్తాం, వారికి ఆహ్వానం చేస్తాం. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మెంబర్స్ ఉన్నారు మీ కనెక్ట్లో వస్తే ఖచ్చితంగా వారికి చెప్పాలి. ఇప్పుడు 20-30 years బ్యాక్ ఏదైనా మీ పర్పస్ తీసుకొని వెళ్ళారు, ఆ పర్పస్ ఇప్పుడు సాధ్యం చేయడానికి పాయింట్ లేదు. ఆల్రెడీ ఇది చాలా మంచి డెవలప్మెంట్ కూడా వచ్చింది. ఖచ్చితంగా మీకు మంచి రిహాబిలిటేషన్ మేము పాలసీ కూడా ఉంటుంది. దాంట్లో మానిటరీ బెనిఫిట్స్, తర్వాత రిమైనింగ్ ల్యాండ్ హౌస్ సైట్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. తర్వాత మంచి మెడికల్ ఫెసిలిటీస్ కూడా వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకోసం చాలా సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కలవాలి. మీ ఏదైనా గ్రాండ్ డాటర్స్ ఉన్నారు, మీ కొడుకు ఉన్నారు, కూతురు ఉన్నారు, వారికి ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ కోసం మీకు ఖచ్చితంగా రావాలి. సో ఐ హోప్ all these remaining 3 UG cadre also will participate in this surrender policy. So depending on this surrender policy, ee roju already samaya adi surrender ayindi. So దాంట్లో అతని పైన టోటల్ 8 lakhs ఇనాం ఉంది. ఆ 8 lakhs ఇనాం కూడా మేము ఈ రోజు మాత్రమే అతనికి యాజ్ ఎ చెక్ మేము ఇస్తున్నాము. సో ఐ హోప్ కి రిమైనింగ్ కూడా ఏదైనా నక్సల్స్ ఉన్నారు, దే విల్ ఆల్సో సరెండర్. అదర్వైజ్ తెలంగాణ స్టేట్ నుంచి, భూపాలపల్లి పోలీస్ నుంచి కూడా మేము కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టి విల్ ఎన్షూర్ దట్ దెర్ విల్ బి మోర్ అరెస్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విల్ ఆల్సో బి హ్యాపన్. సో ఖచ్చితంగా అందరూ ఈ సరెండర్ అవ్వాలి. and we will make sure that Telangana should become the Naxal free state. Already
మేము చూస్తే బొప్పాయిపల్లిలో ఇక్కడ మొదటి సైడ్ ఎక్కడ కూడా దెర్ ఇస్ నో సింగిల్ నక్సల్ మూవ్మెంట్. అది కరేజ్ కూడా లేదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి కూడా ముందు కూడా మేము ఇంకా ఎఫర్ట్స్ పెట్టి అది విదిన్ 1-2 years కూడా మొత్తం